తీసుకున్నావా లేదా నానా? నానా నానా కార్డు తీసుకున్నావా లేదా నాడు? మిన్ను ఇక్కడ పోత పోత పైసలన్నీ పట్టుకోతావరా అని సాంగ్ పాడుతున్నాడు. మిన్ను బర్త్డే తర్వాత నెక్స్ట్ డే మేము ఫినిక్స్ మాల్కి వెళ్ళాము, చింటూ వచ్చింది కదా అని చెప్పి. అక్కడ ఫన్ సిటీలో మిన్ను ఆడుకుంటా అని అడిగాడు, సో తీసుకెళ్ళాము. అండ్ వెళ్ళింది ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఇంకా ఆకలి అవుతుంటే అక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ కోర్ట్ ఉంటుంది. నేను లాస్ట్ వ్లాగ్ లో ఒకసారి చూపించిన అనుకుంటా. లాస్ట్ టైం మేమైతే వెళ్ళలేదు, సో ఈసారి వెళ్దామని అనుకున్నాము. చింటూ కూడా టేస్ట్ చేసినట్లు ఉంటది కదా ఇక్కడ అని చెప్పి. ఇలా ఉంటది ఫుడ్ కోర్ట్ అయితే. అంతా సైడ్స్ కంతా సరౌండింగ్స్ లో ఫుడ్ ఐటమ్స్ డెలివర్ చేసేకి అట్లా షాప్స్ ఉంటాయి. ఇక్కడైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను నేను. ఫుడ్ వెరైటీగా ఉంది. ఇక్కడ క్యాబేజీలో మోమోస్ అవన్నీ సర్వ్ చేస్తున్నారు. థాలీస్, మీల్స్ అలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి, ఒక చిన్న కప్, అది ఫుడ్ ఐటమ్ తోనే చేశారు. మేము వెళ్ళింది అయితే సాటర్డే, సో ఆ రోజు నేను నాన్ వెజ్ తినను. నేను చింటూ ఇద్దరం తినకూడదు అనుకున్నాము. అందుకు మా ఇద్దరికి వెజ్, తర్వాత తేజ నాన్ వెజ్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే జర్మనీ వెళ్ళాల్సిండే. ఈ నాన్ వెజ్ చూసిన తర్వాత ఎవరికి టెంప్టింగ్ గా ఉండదు చెప్పండి, బట్ కంట్రోల్ చేసుకున్నాము నేను చింటూ ఇద్దరం. ఇక్కడ ఏమంటే బయట వెజ్ కి నాన్ వెజ్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మేబీ 50-100 అంత ప్రైస్ పెట్టి నాన్ వెజ్ తినలేకపోతున్నామే అని చెప్పి అనిపించింది. ఇవన్నీ రిజర్ట్స్ ఫుడ్ కోర్ట్ బయట ఉంటది. మేము ఏమేమి తీసుకున్నాము అనేది నెక్స్ట్ షార్ట్ లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.